కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాలలో మంగళవారం హోలీ సంబరాలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగురంగుల కలర్స్ చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కమాన్పూర్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ పెట్టి పార్టీలకు అతీతంగా అందరం కలవాలని ఇక్కడ ఒక వాతావరణం హోలీ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క కొమ్మసీను ఆలోచించింది ఆ రోజులల్లా. ఎందుకంటే హోలీ అంటే ఇళ్ళలో పోయి రా 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 అంటారు. ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ పెట్టి అందరం ఏకదాడి మీద ఉండి రానున్న తరాలకు మర్చిపోకుండా ఉండడం కోసం కొమ్మసీను గారు ఆలోచించారు. దానిది వారి ఆధ్వర్యంలో మనంతా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందరికీ 20 సంవత్సరాల కింద ఇప్పుడు అంతా బిజీ లైఫ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ బిజీ లైఫ్లో హోలీ అనేది మన ఇంట్లో మనం చేసుకుంటున్న మన పిల్లలకు కూడా హోలీ పండుగ అనేది చూస్తుంటారు, వాళ్ళ తరం కూడా చేసుకుంటారు అనేది ఆలోచన పోయి బిజీ లైఫ్లో పడి ఈ కలర్ఫుల్ పండుగను మన ఇంటిలోనే కూడా జరుపుకుంటలేం. కనీసం తొవ్వంటి పోతున్నాం. ఇక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేసుకొని కనీసం ఒక 10 నిమిషాలు ఆగి హోలీ సంబరంలో పాల్గొనాలని ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 4 సంవత్సరాల నుండి మనం అందరం కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం గురించి ఉద్దేశించి అదేవిధంగా మొన్న జరిగిన ఒకటి చిన్నపిల్లలకు దాని విషయంలో ఫండ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని వివరణ జంగపల్లి సతీష్ గారు చెప్తారు. మనంతో హెల్ప్ కూడా మనం చేయాలి. 100, 50, 20 వాళ్ళు పిల్లలు తిరుగుతున్నారు. అయిన వారికి సాయం చేస్తాం, లేకపోతే ఏం అభ్యంతరం ఏం లేదు. దాని వివరణ గురించి మన జంగపల్లి సతీష్ గారు చెప్తారు. మన కొమ్ముసీనన్న గారికి ప్రత్యేకంగా అనే ఒక వ్యాధి శివసహస్రాయణ మహావీర్ అనే పిల్లలకు మంచిర్యాల ప్రాంతానికి చెందిన వాళ్ళకు రావడం జరిగింది. దీనికి కూడా మన తరపున మనందరి తరపున ఫండ్స్ కలెక్ట్ చేసి ఇద్దామనే ఆలోచన కూడా ఉంది. మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని అందించి ఆ ఒక్క పసి ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాం. ఒకే ఇంట్లో ఇద్దరికి వచ్చింది. ఆ మెడిసిన్ కాస్ట్ వచ్చేసి ఒక్క మెడిసిన్కి 16 కోట్లు, అంటే ఇద్దరికి వచ్చేసి 32 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా నుండి కూడా కొంత అమౌంట్ యావరేజ్గా 1,00,000 కోటి రూపాయలు తీసుకుంటే 32, 33 జిల్లాలకు వెళ్ళి ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం.